బ్రేకింగ్ న్యూస్లు చూడండి. 3 క్లిప్స్ ఇచ్చాం. ఈ 3 క్లిప్స్ గత 15 రోజుల్లో మన ఇరు రాష్ట్రాల్లో జరిగినాయే. అది నంద్యాల దగ్గర ఒక పల్లెటూరులో ఒక విషాదమైన సంఘటన జరిగింది. అట్లాగే చిత్తూరు దగ్గర, తిరుపతి దగ్గరలో మరొక విషాదమైన సంఘటన, హైదరాబాద్లో వనస్థలీపురంలో మరొక విషాదమైన సంఘటన జరిగింది. ఈ 3 చోట్ల మోసపోయింది స్త్రీలే. అవునండి, స్త్రీలే మోసపోయింది, స్త్రీలు. మొదట మైనర్ బాలురు 3, ఒక మైనర్ బాలికను రేప్ చేసి చంపేసి కాలువలో పడేశారు. రెండవది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మందు తాగిన మత్తులో తన స్నేహితులతో పాటు ఒక అమ్మాయిని రేప్ చేశాడు ఒక వ్యక్తి. మూడవ సంఘటన తిరుపతి దగ్గర చిత్తూరు ఒక గ్రామంలో లాయర్ కోర్స్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ అమ్మాయికి గంజాయి బానిసం చేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి రేప్ చేస్తున్న సమయంలో ఆయన రేప్ చేసిన అతని భార్య సరదాగా సంతోషంగా ఉండి స్నేహితురాలి భర్త రేప్ చేస్తుంటే గంజాయి మత్తులో వీడియో తీసి ఎంజాయ్ చేసింది. క్లిప్స్ పైన ఉన్నాయి, 3 క్లిప్స్ ఇచ్చాను చూడండి. 15 రోజుల్లో ఎంత దారుణం జరిగిందంటే, ఎంత దారుణాలు జరిగినాయంటే అంత దారుణాలు జరుగుతున్నాయి. దీనికి కారణం యువకులే అయినా బలైపోతుంది మాత్రం యువతులు. అమ్మాయిలు జర జాగ్రత్త వహించండి. మీరు మీ ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేయాలో అంతవరకే ఉండండి. మరీ ఎక్కువ చేస్తే చాలా కష్టం మీకే. ఎంత దిగజారిపోతుందండి మన తరం. 15 రోజుల క్రితం నంద్యాల మచ్చుమరిలో ఒక బాలికను రేప్ చేసి చంపేసి కాలువలో పడేశారు. 3 బాలు అంటే 15 సంవత్సరాల వయసు వారు అనమాట. బాలికను రేప్ చేసి చంపేసి కాలువలో పడేశారు. ఆలోచన వారికి ఎలా వచ్చింది ఏమో. 3 15 సంవత్సరాల్లో పిల్లలే. రేప్ చేసి చంపబడిన అమ్మాయి మైనరే. ఎటుపోతుందండి మన కాలం, ఎటుపోతుంది మన యువతరం. ఎంత దిగజారిపోయింది మన నవతరం. హాయిగా తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయసులో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాల గురించి ఆలోచించాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని ఆలోచించాలి. ఉదయం లేస్తే ఈ రోజుల్లో మనం ఉరుకులు పరుగులతో ఉద్యోగం చేస్తున్నాం. అయినా మన పిల్లల గురించి మనం ఒకసారైనా ఆలోచించాలి కదా. మన పిల్లలు ఇంత నీచంగా దిగజారిపోతున్నారంటే అది కేవలం వారి తప్పే కాదు, ఒక రకంగా మన తప్పు కూడా ఉంది. మన పిల్లల్ని పట్టించుకోకపోవడమే ముఖ్య కారణం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. వాటిలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనం అందులోని మంచితనం మానేసి చెడును ఆస్వాదిస్తున్నాం. ఎప్పుడైతే మనం చెడు దృశ్యాలు, అశ్లీల దృశ్యాలు చూస్తామో మన ఆలోచన ఆ వైపుకే మారుతుంది. అందుకని మన పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి. ఏమైనా ఫోన్ మన పిల్లలకు మన ఇంట్లో ఉన్నప్పుడు వస్తే మన ఎదురుగా కాకుండా వేరే గదిలోకో లేకపోతే డాబా పైకి వెళ్ళి వారు ఫోన్తో మాట్లాడుతుంటే వారి ఫోన్ చెక్ చేయండి. ఏదైనా ఉంటే మన ఎదురుగా మాట్లాడమనండి. వారం క్రితం ఇంకో ఘటన జరిగింది. చిత్తూరు జిల్లాలో తిరుపతి రూరల్ పుదిపట్లలో ఒక దారుణం జరిగింది. ముందు జరిగింది చిన్నపిల్లల అరాచకత్వం అయితే ఈ ఘటన ఒక న్యాయవాద వృత్తిలో ఉండి మదవెక్కిన 3 మనుషుల మధ్య జరిగిన సంఘటన. వివరాల్లోకి వెళ్తే కృష్ణకుమార్ రెడ్డి, ప్రణవ్ కృష్ణ భార్యాభర్తలు. వీరిద్దరూ న్యాయవాద వృత్తిలో ఉండి జరిగిన సంఘటన. ప్రణవ్ కృష్ణకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె న్యాయవాదే. ఆమెకు గంజాయిని అలవాటు చేశారు భార్యాభర్తలు. ఒకరోజు ఫుల్లుగా గంజాయిని తాగించి మత్తులో దింపి భర్త ఆమె నగ్నంగా వివస్త్రం చేసి రేప్ చేస్తుంటే భార్య ఆమె దృశ్యాలను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిందంట. 2 రోజుల క్రితం హైదరాబాద్లో వనస్థలిపురంలో గ్యాంగ్ రేపు. గౌతమ్ రెడ్డి అనే యువకుడు ఒక యువతిని హోటల్లో పార్టీకి రమ్మని నమ్మించి మందు పార్టీ చేసుకున్నారు. ఆ యువతి అతని చిన్నప్పటి గర్ల్ ఫ్రెండే.
ఆమెకి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే పార్టీ ఇప్పించవలసిందిగా ఆమెను కోరారు. ఆ మత్తులో ఆమె మరికొంతమంది స్నేహితులను పిలిచి గ్యాంగ్ రేప్ చేశారు. వరుసగా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 3 సంఘటనలండి ఇవి. ఒక మైనర్ బాలికను 3 మైనర్ బాలురు రేప్ చేసి చంపి కావలో పడేశారు. రెండవ సంఘటన, ఒక న్యాయవాద వృత్తిలో ఉండి భార్యాభర్తలు మరొక న్యాయవాద వృత్తిలో ఉన్న ఒక యువతిని గంజాయికి మత్తుకు అలవాటు చేసి రేప్ చేయడం. మూడవ సంఘటన, సాఫ్ట్వేర్ జాబ్ వృత్తిలో ఉండి తన ఫ్రెండ్ మాటలు నమ్మి ఒక హోటల్కి వెళ్ళి ఇద్దరు కలిసి మందు తాగి ఎంజాయ్ చేశారు. ఆమె మత్తులో ఉన్నప్పుడు అతను వారి ఫ్రెండ్స్ని పిలిపించి గ్యాంగ్ రేప్ చేశాడు. ముచ్చటగా 3 సంఘటనలు. ఎటుపోతుందండి మన సమాజం. మొదటి సంఘటనలో మైనర్లు 4, రెండవ సంఘటనలో 3 న్యాయవాదులు, మూడవ సంఘటనలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. మొదటి సంఘటనలో తప్పు 3 మైనర్లు, అయినా వారికి సరిగ్గా పెంచకపోవటం వారి తల్లిదండ్రులు తప్పు. రెండవ సంఘటనలో ఒక న్యాయవాద వృత్తిలో ఉండి ఆ అమ్మాయికి గంజాయి అలవాటు చేయడం ఆమె తప్పు కాదా? చదువుకోవడానికి వెళ్ళిన ఆ యువతి చదువు ముసుగులో దుర్వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవటానికి కారణం ఆమె కదా? తన అలవాట్లు, తను చేస్తున్న తప్పులను చూసుకోవాల్సిన బాధ్యత తన తల్లిదండ్రులకు లేదా? మనం చదివిన చదువు మనకు విజ్ఞానం నేర్పిస్తుందా, లేక నీచమైన పనులు చేయాలని ప్రోద్బవిస్తుందా? ఇక మూడవ సంఘటనలో ఒక మందు తాగిన యువతి, అంతే, యువతి ఫుల్లుగా మందు తాగి తన ఫ్రెండ్తో హోటల్లో ఎంజాయ్ చేస్తే తప్పులేదు, కానీ వారి ఫ్రెండ్స్ వచ్చి ఆమెను రేప్ చేస్తే తప్పు. ఎటుపోతుందండి మన సమాజం. మందు తాగడం ఆమె తప్పు కాదా? బార్కు వెళ్ళడం ఆమె తప్పు కాదా? ఆ హోటల్కి పిలిచి రేప్ చేశారు. ఇందుకు కారణం ఎవరు? ఎంతో అణుకువతో ఉండాల్సిన యువతులు గంజాయి మందు వ్యసనాలకు బానిసై విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే వాటిని అవకాశంగా తీసుకుంటున్న 19 మంది యువకులు చెలరేగిపోతున్నారు. ఇందులో తప్పెవరిది? గంజాయికి బానిసైన యువతిది కాదా? మందుకు అలవాటైన యువతిది కాదా? ఆ యువకులది తప్పే కాదంటలేదు, కానీ అమ్మాయిలు జర జాగ్రత్త. లైఫ్ మీది, క్యారెక్టర్ మీది, డ్యామేజ్ అయ్యేది మీకు. ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. 10 మందిలో ఫ్రెండ్షిప్ చేసి 10 మందితో ఎంజాయ్ చేస్తే చివరికి నవ్వుల పాలయ్యేది మీరే. ఒక తప్పుడు అడుగు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. గంజాయి మందు వ్యసనాలకు దూరంగా ఉండండి. కెరియర్ అండ్ క్యారెక్టర్ మీద దృష్టి ఉంచితే మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు. అంతేగాని మత్తు వ్యసనాలకు బానిసైతే మీరు చాలా క్రింద పడిపోతారు. అందుకే మీ హై లెవెల్ స్టేజ్కి మీద ఫోకస్ పెట్టండి, అంతేగాని చెడు వ్యసనాలకు మాత్రం మీరు లొంగద్దు. డ్యామేజ్ అయ్యేది మీకే. లైఫ్ మీది, క్యారెక్టర్ మీది. విషయం గురించి ఆలోచించండి. అమ్మాయిలు జర జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇట్లు మీ గౌస్.